హాయ్ ఫ్రెండ్స్, జూలై 1కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే డెఫినెట్గా వీడియోను లైక్ అయితే చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి అదనపు కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి అదనపు కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? కార్తికేయ మిశ్రా. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అదనపు కార్యదర్శిగా 2009 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా నియమితులయ్యారు. ఎస్బీఐ తదుపరి చైర్మన్గా ఎవరు నియమితులు కానున్నారు? ఆన్సర్ చల్లా శ్రీనివాసుల శెట్టి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ తదుపరి చైర్మన్ పదవికి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న చల్లా శ్రీనివాసుల పేర్లను ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో సిఫారసు చేసింది. ఎస్బీఐ తదుపరి చైర్మన్గా ఎవరు నియమితులు కానున్నారు? ఆన్సర్ చల్లా శ్రీనివాసుల శెట్టి. కొత్త నేర క్రిమినల్ చట్టాలపై సహారా అప్లికేషన్ను ఆవిష్కరించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? కొత్తగా క్రిమినల్ చట్టాలపై సహారా యాప్ను ఆవిష్కరించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కొత్త క్రిమినల్ చట్టాల వివరాలతో కూడిన హ్యాండ్ బుక్తో పాటు మొబైల్ అప్లికేషన్ సహారాను తెలంగాణ హోంశాఖ ఆవిష్కరించింది. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టాల సమగ్ర వివరాలతో ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ వీటిని రూపొందించింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సిబిడిటి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సిబిడిటి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? రవి అగర్వాల్. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సిబిడిటి చైర్మన్గా ఐఆర్ఎస్ అధికారి రవి అగర్వాల్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. జూలై 1వ తేదీన ఆయన బాధ్యతలు స్వీకరించారు. కేఆర్ఎంబి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? కేఆర్ఎంబి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? అతుల్ జైన్. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ కేఆర్ఎంబి చైర్మన్గా అతుల్ జైన్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రైల్వే రక్షణ దళం ఆర్పీఎఫ్ ఆవిష్కరించిన సంజ్ఞాన్ యాప్ దేనికి సంబంధించినది? రైల్వే రక్షణ దళం అయిన ఆర్పీఎఫ్ ఆవిష్కరించిన సంజ్ఞాన్ యాప్ దేనికి సంబంధించినది? ఆన్సర్ నూతన నేర న్యాయ చట్టాలు. కేంద్ర ప్రభుత్వం జూలై 1 నుంచి అమల్లోకి తెచ్చిన 3 నేర న్యాయ చట్టాలపై క్షుణ్ణమైన అవగాహన కల్పించడానికి ఉద్దేశించిన సంజ్ఞాన్ యాప్ను రైల్వే రక్షణ దళం ఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ అయిన మనోజ్ యాదవ్ ఆవిష్కరించారు. ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టెక్జా.